ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయై నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 1/1/2026 నుండి 15/1/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే వీక్షక ప్రేక్షకులకు అందరికీ కూడా మకర సంక్రాంతి, భోగి, కనుమ పండగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లోనే గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి, కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే ఒకవైపు ఏలనాటి శని ఉంటూ చతుర్గ్రహ సంచార స్థితి భాగ్యస్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి అదృష్టం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి తృతీయంలో గురువు, పంచమంలో కేతు సంచార స్థితి యోగదాయకం. భాగ్యస్థానంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కాత్రకారకుడు శుక్రుడు ఉండడం వలన వివాహ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము. అలాగనే వివాహ సంబంధాలు కుదిరి మాఘమాసంలో పెళ్లిపీటలు ఎక్కబోవడానికి చాలా సువర్ణపు అధ్యాయంగా భావించగలగాలి. ప్రేమికులు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండడం వల్ల స్థిరాస్తులు చరాస్తులు వారు సొంతం చేసుకోబోతున్నారు. షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకాలు. అలాగనే పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు నడిపించేంత వరకు అధిక లాభాలు రాబోతున్నాయి. అలాగనే వీళ్ళు విదేశాలకు వెళ్ళాలని తీర్థయాత్రలు, సేవారంగ కార్యక్రమాల్లో ఉన్నతమైన బంగారు భవిష్యత్తు రోజులకు వీరికి మంచి కాలం ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, ఆహార ఉత్పత్తులు, డాక్టర్లు, విశేషమైనటువంటి సేవారంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ చాలా యోగదాయకంగా ఉంది. ఈ చతుర్గ్రహ సంచార స్థితి ఉండబడినటువంటి కాల సమయంలో విశేషమైనటువంటి భక్తి భావన ఉండబడిన వారికి అన్నట్లయితే చాలా ఈ పూర్ణిమ తిథి అందున వీలైనంత వరకు దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక జీవన విధానంతో సువర్ణపు బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలకగలరు.